నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో నకిలీ ఆధార్ మ్యాపింగ్, ఒకే వ్యక్తి వేరువేరు పేర్లతో రెండు చోట్ల జీతాలు వేతనాలు పొందుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న IFMIS పోర్టల్లో క్రమంగా చేపడుతున్న ఆధార్ ఉద్యోగుల వివరాల తనిఖీల్లో డబుల్ శాలరీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఒకే ఆధార్ సంఖ్యను ఉపయోగించి వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో, కార్యాలయాల్లో రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, తాత్కాలిక సిబ్బంది పేర్లతో చాలామంది డబుల్ శాలరీలు పొందినట్టు ఆర్థిక శాఖ గుర్తించింది. అక్రమాలకు పాల్పడింది అందరూ రెగ్యులర్ ఉద్యోగులే కావడం గమనార్హం. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు. ఒకే ఆధార్ ఆధారంగా ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ శాఖల ద్వారా జీతాలు, రెమ్యునరేషన్ పొందడం తీవ్రమైన ఆర్థిక అక్రమమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వ రికార్డులను మోసగించడం, ఫోర్జరీకి పాల్పడడం, నిధుల దుర్వినియోగానికి గురి చేయడం కిందికి వస్తుందని తెలిపింది. అన్ని పరిపాలనా శాఖల కార్యదర్శులు, HODలు తక్షణమే రంగంలోకి దిగి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆర్థిక శాఖ పంపిన ఆధారాల ప్రాతిపదికన మోసపూరితంగా రెండు చోట్ల జీతాలు పొందిన ఉద్యోగులపై తక్షణమే విచారణ జరపాలని స్పష్టం చేసింది. 1991 తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం బాధ్యులపై మేజర్ పెనాల్టీ పడేలా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇక అక్రమంగా డ్రా చేసిన పూర్తి జీతం మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మోసానికి పాల్పడిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ డబుల్ జీతాల అక్రమాలకు సహకరించిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ అంశాన్ని అత్యంత అత్యవసరమైనదిగా పరిగణించి విచారణ పురోగతి, రికవరీ చేసిన మొత్తం, నమోదు చేసిన క్రిమినల్ కేసులు, శాఖాపరమైన చర్యల వివరాలతో పక్కా నివేదికను 7 రోజుల్లోగా ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆదేశించింది. పంచాయతీరాజ్, పురపాలక, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖలు తక్షణమే ఈ ఆదేశాలను అమలు చేయాలని CS స్పష్టం చేశారు.